యాపిల్స్. ఇది మేము ఒక యాపిల్ ఫామ్కి వచ్చాము. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఇప్పుడు సీజన్ అయిపోయింది. కొన్ని ట్రీస్లో యాపిల్స్ ఉన్నాయి. ఇదేమో కార్న్ ట్రీ, కార్న్ ప్లాంట్స్. దీనికి లైవ్ కార్న్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మిర్చి, ఎగ్ ప్లాంట్, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. యాపిల్ చిన్నది. టైం ఉదయం 10 అవుతుంది, కానీ 10 డిగ్రీలు కూడా రాలేదు. బయట చాలా చల్లగా ఉంది. స్టార్ట్ అయిపోయినాం ఇంకా రూపా నుంచి షేర్గావ్కి. అయితే మధ్యలో ఒక బ్యూటిఫుల్ మొనాస్ట్రీ ఒకటి ఉందంట, చిలిపామ్ మొనాస్ట్రీ. అది కూడా చూసుకొని వెళ్ళిపోదాం. ఇంకంతా ఇక్కడ మన గూగుల్ మ్యాప్సే. ఇక్కడ మనం రూపా విలేజ్ చూస్తున్నాం. ఇక్కడ మంచి లైవ్లీగా అయితే కనిపిస్తోంది. ఇదేదో వెల్కమ్ అంటే లోపలికి వెళ్ళిపోయాం భయ్య, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏదో సర్క్యూట్ హౌస్ అని రాసింది. మళ్ళీ బ్యాగ్ తీసుకోవాలి. దారిలో ఒక అందమైన బ్రిడ్జ్ కనిపిస్తే ఆగాము. కింద దిరాంగ్ రివర్. చాలా మంచి పీస్ఫుల్గా వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ మాత్రం. హైవే అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెల్ మెయింటైన్డ్గానే ఉంటుంది. ఇంకొకసారి చిలిపామ్ మొనాస్ట్రీకి టర్న్ తీసుకున్న తర్వాత మాత్రం భయంకరంగా అయిపోయాయి రోడ్స్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మధ్యలో ఇట్లాంటి వాటర్ ఫాల్స్ కోసం అందరూ ఆగి చూస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం మనం మొనాస్ట్రీ సైడ్కి. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మాత్రం. ఒక్క వెహికల్ ఉండదు మీకు. బ్యూటిఫుల్గా వెళ్ళిపోవచ్చు. అదిగోండి చిలిపామ్ మొనాస్ట్రీ ఎంట్రన్స్కి వచ్చినట్టున్నాం. ఇంకా పార్కింగ్ ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్లో ఏదో కెఫేలా ఉంది. ఈ డాగీ కూడా మొనాస్ట్రీ చూడడానికి వచ్చినట్టుంది. అదిగోండి ద మెజెస్టిక్ చిలిపామ్ మొనాస్ట్రీ. అసలు ఇంత బ్యూటిఫుల్ మొనాస్ట్రీని ఎప్పుడు చూడలేదు అనుకుంటా. ఈరోజు ఇక్కడ చాలా గ్యాస్ ఉంది, పీస్ఫుల్గా ఉంది. మేము ఇప్పుడు చిలిపామ్ మొనాస్ట్రీకి వచ్చాము. లోపలికి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. హలో అండ్ హాయ్. ఎలా ఉంది ఇక్కడ వెదర్? హలో. మొనాస్ట్రీ పైదాకా ఎక్కాము. అత్యద్భుతమైన విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. చుట్టూ కొండలు, మబ్బుల్లో దాగున్న కొండలు. అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం అరుణాచల్లో. డాగ్స్ కూడా వచ్చినాయి, వుఫ్ వుఫ్ అంటున్నాయి. ఇంకా టీ, కాఫీ, మ్యాగీ, శాండ్విచ్ లాంటివి ఏమైనా కావాలంటే ఈ మొనాస్ట్రీ ముందే చిన్ని క్యాఫే ఉంది. ఇక్కడికి వచ్చి మనం తినొచ్చు, తాగొచ్చు. ఈ క్యాఫేకి ఒక వ్యూ కూడా ఉంది, అది కూడా చూద్దాం అటు వెళ్ళేసి.
దాదా నేను హాట్ చాక్లెట్ తాగుతా. సరే ఓకే. అయితే రూపాలో మేమున్న మొనాస్ట్రీ ఓనర్కి ఇక్కడ యాపిల్ ఫార్మ్స్ ఉన్నాయంట, మీరు వెళ్ళి ఫ్రీగా చూసి 2-3 యాపిళ్ళు తెంపుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని పంపించాడు. అయితే అడ్రస్ ఏమి ఉండదు, దారి పొడవునా ఎవరు కనిపిస్తే వాళ్ళని టైగర్ ఫార్మ్స్ అని అడగమన్నాడు. వీళ్ళకి తెలియదంట. ఓకే. ఈ కొండల మధ్యలోనే వీళ్ళు ఫార్మ్స్ మాత్రం భలే వేసుకున్నారు. ఇవి ఎండుమిర్చి అసలు ఇక్కడే పండించుకొని ఇక్కడే వీళ్ళకి కావాల్సినవన్నీ తిని సస్టైనబుల్ లివింగ్ అనమాట. 0 కార్బన్ ఫుట్ ప్రింట్, అన్నీ ఆర్గానిక్గా న్యాచురల్గా పండిస్తారు. చిన్నది అదే కదా నేను చిన్నదో అంటుంటే ఏదో దీని ఇష్టం. ఇది మేము ఒక యాపిల్ ఫామ్కి వచ్చాము. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఇప్పుడు సీజన్ అయిపోయింది. కొన్ని ట్రీస్లో యాపిల్స్ ఉన్నాయి. ఇదేమో కార్న్ ట్రీ, కార్న్ ప్లాంట్స్. దీనికి లైవ్ కార్న్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మిర్చి, ఎగ్ ప్లాంట్, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆకులతో సహా పక్కన ఉన్న వాటితో సహా తీయండి. ఈ కొమ్మ వావ్, ఇంకా అటువైపు కూడా బాగుంది. షో ఐఎమ్ టేక్ వీడియో. ఆపిల్ ఏం ట్రీస్ ఇవి? ఇవన్నీ ఆపిల్ ట్రీస్ దగ్గరకు వచ్చాము మేము ఇప్పుడు. ఇగో మరి ఎక్కడికి వచ్చామో ఇది దొరికిందా? వావ్, దిస్ ఇస్ అన్ ఆపిల్ ప్లగ్డ్ ఫ్రమ్ దిస్ ట్రీ బై మైరా. మంచిగా తెంపుకొని బాగుంది ఫైనల్. ఆ రెండుది బాగుంది. ఏ రియల్ యాపిల్, చెట్టుకున్న యాపిల్. అరుణాచల్ ప్రదేశ్ యాపిల్ స్పెషల్. మళ్ళీ చెప్ప ఏంటివా? మిర్చి. తెలుగు ఛానల్ ఉంది. తెలుగు ఛానలేనా? ఇవి ఏమి కారం ఉన్న మిర్చి ఏమి కాదు. ఓకే. మంచిగా ఉంది. హే యాపిల్స్. యాపిల్స్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి పండి. అటు వస్తుందండి. వచ్చేసాం షేర్గావ్ దగ్గరికి లంచ్ చేసుకుందామని. మన రెస్టారెంట్ ఓక్లీ గ్రోవ్స్ కొంచెం ముందుందంట, వెళ్ళి చూసేద్దాం పదండి.
ఓరి దేవుడు, ఆ తిండి తినాలంటే ఈ వాగు క్రాస్ చేయాలంట. ముందు పెద్ద పెద్ద బండ్లే సైడ్ చేశారు. మరి మన కారు పోతుందా లేదా తెలియదు. ఇంకా ఏదైతే ఉంది అడ్వెంచర్ చేద్దామని థమ్స్అప్ పెట్టాను. లెట్స్ గో. అదిగోండి, రిసార్ట్లోని రూమ్స్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. పక్కనే వాగు, ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందంట. అదిగోండి, మీరు చూస్తున్నది మనం తినబోయే రెస్టారెంట్. వెళ్ళిపోదాం.